అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగినాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. దేవుడు ఈ చదవైన లేఖనాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి, నీకు స్తోత్రం. ఇంతవరకు నైనా పాటల చేత ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని మేము స్తుతించాము నాయన. మా స్తుతుల సింహాసనమందు ఆస్తుండవైన మా తండ్రి, నిన్ను మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం ప్రభా. మీరు మా మధ్యలోకి దిగిరండి నైనా. మీ అభిషేకం ఇక్కడ కుమరించండి. మనుషుడు మనుషునితో మాట్లాడితే వ్యర్థము కానీ పరిశుద్ధాత్మ దేవ నీవు మాట్లాడితేనైనా మేము జీవిస్తాం నాయన. నీ జీవం గల మాటల కొరకు ప్రభా మేము కనిపెడుతుండగా దేవా రంగస్థలం మీదకి మీరు వచ్చి తండ్రి శూన్యము జీరో అయిన నన్ను మరుగు చేసి నీ లేఖనం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి తండ్రి నీ నామాన్ని మహిమ పొందుకోమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మిమ్మల్ని, మీ పనిపాటలను, ఉద్యోగాలను, కుటుంబాలను ప్రభు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. పుత్ర స్వీకారము అనే వర్తమానంలో దేవుని ప్రవక్త ఎఫెసీ పత్రికను అదేవిధంగా యెహోషువ పుస్తకమును ఇవి రెండింటిని కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కానాను దేశాన్ని పంచి ఇచ్చాడు. 11 భూభాగాలుగా ఒక గోత్రము లేవీ గోత్రము. వారు దేవుని సేవకు ప్రత్యేకించబడిన వాళ్ళు కాబట్టి వాళ్లకు కానాను దేశంలో ఎలాంటి స్వాస్థ్యము భూమి కానీ స్వాస్థ్యం అంటే ఏమీ లేదు. కాకపోతే వారు ఉండడానికి నివాస గృహములు ఇచ్చారు వారికి. దేవుని మందిరము చుట్టూ దేవుని సన్నిధిలో వారు దేవుని సేవ చేసుకుంటూ వారు ఉండాలి. ఇక వారి గురించి బైబిల్ మనం తర్వాత చూసుకోవచ్చు. మనము దేవుడే వారి స్వాస్థ్యమైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తక్కిన 11 వంశాలకు ఆ కానాను దేశాన్ని 11 భూభాగాలుగా పంచి హద్దులు ఏర్పాటు చేసి యెహోషువ కాలేబులు అది పంచిచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఎఫెసీ పత్రికలో కూడా ఒక విశ్వాస యొక్క స్థానం, ఒక దేవుని యందు విశ్వాసం ఇచ్చిన దేవుని కుమారుడు లేదా దేవుని యందు విశ్వాసం ఇచ్చిన దేవుని కుమార్తె వారు ఎవరైనా కావచ్చు, వాళ్ళ స్థానమును చూపిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒకప్పుడు మనము పరదేశులము దూరస్థులమైనాం. సమాధానం అనేది లేకుండా, శాంతి అనేది లేకుండా, నెమ్మది అనేది లేకుండా, దేవుని ఎరుగక మనము జీవించినాం. వాళ్ళకైతే ఇశ్రాయేలు ప్రజలకైతే ధర్మశాస్త్రం ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు. ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రము ద్వారా వాళ్ళు దేవునితో అనుబంధం కలిగి ఉన్నారు. అనగా జీవం గల దేవునితో అనుబంధం కలిగి ఉన్నారు వారు. కానీ అన్యజనులమైన మనకు ఆయన ఏం చేశాడంటే, మనకు నిజమైన దేవుడు అంటూ లేడు, సత్యమైన దేవుడు లేడు, మనకు ప్రవక్తలు లేరు ఆ కాలంలో. సో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న వారందరూ కూడా అన్యజనులైనారు. అంటే మనకు దేవునికి సమాధానం లేదు, అసలు దేవునితోటి ఎలాంటి పొత్తు లేదు మనకు. ఆ దేవుడు ఎవరనగా జీవం గల దేవుడు. ఆ జీవం గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయనతో ఎలాంటి అనుబంధం కూడా మనకు లేని ప్రజలమైనా మనం. అయితే ఈ విధంగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడనంటే, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన రక్తము ద్వారా మనకు ఒక సంధి మార్గమును ఏర్పాటు చేశాడు. ఇంకేంటి మనకు అడ్డుగా ఏముంటుంది? ధర్మశాస్త్రం అనేది మనకు అడ్డుగా ఉంటుంది. ఆ ధర్మశాస్త్రం విధి రూపకమైనగా 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును
దేవుడు యేసు క్రీస్తు యొక్క శరీరం ముందు దాన్ని కొట్టివేశాడు, అనగా నెరవేర్చి అందుకే కలవరి శిలలో ఆయన బలియాగమయ్యి నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నానని కేక వేసిన వెంటనే దేవాలయం యొక్క తెర పైనుండి కిందికి రెండుగా చినిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తెర ఏం చేస్తుందనగా అడ్డుగా ఉంది. ఒక మానవునికి దేవునికి ఆ తెర అడ్డుగా ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము వచ్చి ఆ తెరను పైనుండి కిందికి చింపివేయడం జరిగింది. అప్పుడు దేవునితో మనము సమాధానపడుతున్నాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే 19వ లేఖనము, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులను ఉండక, పరజనులము కాదు పరదేశులము కాదు, మనం ఇంతకుముందు మన తాత ముత్తాతలంతా పరదేశులు పరజనులు అయినారు, అనగా దేవుని ఎరగని ప్రజలు అయినారు, దేవుని నమ్మని ప్రజలు అయినారు, దేవుని నందు విశ్వాసం ఉంచని ప్రజలు అయినారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ యొక్క యేసు ప్రభు యొక్క రక్తం వచ్చి మనం ఏం చేసినగా, ఎవరైతే ఆయన రక్తం కిందికి వస్తున్నారో, ఎవరైతే ఆయన నామం ధరించుకుంటున్నారో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడుతున్నారో వాళ్ళు ఏమవుతున్నారు అనగా దేవునితో సమాధానపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుతోటి ఆయన రక్తము ద్వారా దేవునితో సమాధానపరచబడిన తర్వాత ఏమవుతున్నారనగా దేవుని యొక్క ఇంటి వారవుతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 13వ లేఖనకి మనం చదువుకుంటూ వస్తే, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులైనారు. ఒకప్పుడు దూరస్తులం మనం, ఇందాక మనం మాట్లాడుకున్నాం, దూరస్తులం మనం. కానీ యేసు క్రీస్తు యొక్క రక్తము చేత ఆయన రక్తము మన మీదకి వచ్చిన వెంటనే మనము దేవునికి సమీపస్తులమైనా మనం. అంటే చూడండి, ఇక్కడ మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఆయన ఇప్పుడు దేవుని ఇల్లు ఎవరైనారు అని అంటే మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, మీరు నమ్మితే, మీరు విశ్వసిస్తే మనమే దేవుని ఇల్లు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరట దేవుని ఇల్లు? మనము దేవుని ఇల్లు అయినాం. అంటే మనము అనగా సంఘము దేవుని ఇల్లు అయినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఇల్లు అయినారు. కాబట్టి ఇక్కడ మోసే నమ్మకము ఉన్నాడు. మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ఒక జనాంగమునకు, యూదులకు, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రం ఏంటనగా యేసుక్రీస్తు యొక్క ఛాయ అయి ఉండి, యేసుక్రీస్తు యొక్క నీడ అయి ఉండి వాళ్ళను నీతి మార్గంలో నడిపించడము ప్రారంభించింది. కానీ తక్కిన అన్యజనులందరికీ కూడా ఎలాంటి ధర్మశాస్త్రము లేదు. ఎంతవరకు లేదనగా యేసుక్రీస్తు ఈ భూమికి వచ్చేంతవరకు. ఆయన ఎప్పుడైతే వచ్చి కల్వరి శిలలో గొల్గోతా కొండ మీద తన రక్తమును చిందించాడో, తన రక్తమును కుమ్మరించాడో, ఆయన తన రక్తము భూమిన ధారపోశాడో, ఆ రక్తము ద్వారా మన ఉభయులను అనగా ఇశ్రాయేలును మనల్ని ఒక శరీరములోకి తీసుకొని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ఆ శరీరం అనగా దేవుని యేసుక్రీస్తు శరీరంలోకి మనల్ని ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు నమ్మి యేసుక్రీస్తు నాలో బాప్తిసం తీసుకొని ఆ కాలానికి ఉన్న వర్తమానం ప్రకారం జీవించితే వాళ్ళు, అదేవిధంగా మనం కూడా యేసు ప్రభు నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఈ కాలానికి వర్తమానం ద్వారా మనం జీవిస్తున్న మనల్ని, వాళ్ళతో మనల్ని ఏకము చేస్తున్నది యేసుక్రీస్తు యొక్క రక్తమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏకము చేయటం వల్ల ఏమవుతున్నాం? మనము దేవుని ఇంటి వారమవుతున్నాం, మనం దేవుని ప్రజలమవుతున్నాం. మనం స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇంటి వారం అవుతున్నాము మనము, దేవుని ప్రజలమవుతున్నాం మనము, దేవునికి సమీపస్తులమవుతున్నాం మనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకు నుండి నా దేశమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్యగోడను పడగొట్టి ఆ విధిరూపకమైన ధర్మశాస్త్రమును ఆయన కొట్టివేశాడు, అనగా నెరవేర్చాడు. ఆయన తన శరీరము ద్వారా ఆ ధర్మశాస్త్రమును ఆయన క్రియాజీవితము చేయటం వల్ల, ఆయన దేవుని మాటకు లోబడి జీవించడం వల్ల, ఆయన చేయటం వల్ల ఆ ధర్మశాస్త్రం ఏం చేశానగా నెరవేర్చడం ద్వారా మనం ఏమవుతుందనగా అడ్డుగా ఉన్న ఆ ధర్మశాస్త్రము, ఆ మధ్యగోడను, ఆ తెరను ఆయన చింపివేయటం వల్ల మన ఉభయములు ఏమవుతుందనగా ఒక్క శరీరం అవుతున్నాం. మనము ఒక్క శరీరంలోకి వెళ్ళిపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దూరస్థులమైన మనల్ని
సమీపస్తులైన వారిని ఏకము చేయడానికి యేసు క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు. లోకానికి ఆయన దిగివచ్చి మనల్ని ఏకం చేశాడు. ఏకం చేయడం మాత్రమే కాకుండా మనల్ని ఏం చేస్తుండగా మనల్ని ఒక ఇల్లుగా చేశాడు ఆయన. హల్లెలూయా. మనల్ని ఏం చేశాడు ఆయన? ఒక ఇల్లుగా చేశాడు మనల్ని. చూడండి, ఇక్కడ ఇదే లేఖనంలో ఇదే ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన 3వ అధ్యాయము 14వ లేఖనంలో మనం చూసుకుంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? భూలోకమందును పరలోకమందును ఉన్న ప్రతి కుటుంబం అనగా ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ కుటుంబము అనేది ఉన్నది అని అంటే, ఎవరిని బట్టి కుటుంబము అని పిలువబడుతుంది అని అంటే, మనం ఒక కుటుంబం అని అనుకోవడానికంటే ముందు ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు తయారు చేశాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలోనూ విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందును పూర్ణులు అవునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకొనుటకు. ఎవరిని బట్టి ఒక కుటుంబముగా పిలవబడుచున్నాం మనం ఈ భూమిన? యేసు క్రీస్తుని బట్టి మనం ఒక కుటుంబంగా పిలవబడుచున్నాం. పరలోకంలో ఉన్న ప్రతి కుటుంబము ఆయన ద్వారా రూపించబడింది. భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఆయన ద్వారా రూపించబడింది. ఆయన లేకుండా, దేవుడు అనేది లేకుండా, యేసు క్రీస్తు అనేది లేకుండా ఈ భూమి నా కుటుంబ వ్యవస్థ లేదు. అందుకే ఆయన అన్నాడు, ఆయన మీ పరలోకపు తండ్రిని అన్నాడు. ఆయన దేవుడు ఎవరట? ఆయన పరలోకపు తండ్రి అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఈ కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాత్ర నిర్వర్తించాలి. ప్రతి కుటుంబంలో కూడా తండ్రి ఉంటాడు, తల్లి ఉంటుంది, పిల్లలు ఉంటారు, తోబుట్టులు ఉంటారు, అందరూ ఉంటారు. అక్కడ వాళ్ళకు ఒక్కొక్క పాత్ర ఇవ్వబడింది. ఆ పాత్రను వారు నిర్వర్తించాలి. ఆ పాత్రలో వారు జీవించాలి. ఆ పాత్ర ద్వారా వాళ్ళ క్రియలు జరిగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము దేవుని నివాసమైనాం అనగా మనలో దేవుని నివాసం చేయాలని కోరుతున్నాడు. కాబట్టి దేవుడు మనలో నివాసం చేయాలనంటే ఫస్ట్ కుటుంబంలో నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబం ఎవరి కుటుంబమైనది? దేవుని కుటుంబమైనది, పరిశుద్ధుని కుటుంబమైనది. అందులోకి పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. అందులోకి నీతిమంతులు మాత్రమే వెళ్తారు. అందులోకి మంచి వాళ్ళు మాత్రమే వెళ్తారు. వెళ్ళడానికి ఆస్కారం లేదు. క్రీస్తు యొక్క రక్తంలో ఎవరైతే కడగబడతారో, క్రీస్తు నామాన్ని ఎవరైతే ధరించుకుంటారో వారు మాత్రమే కుటుంబ వ్యవస్థగా ఉంటారు. వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, పౌలు మోకాళ్ళు ఊని నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలని, నీ లోపలికి నీ ఆత్మ బలపరచబడాలి. నీ శరీరం ఏ విధంగా బలం పొందుకోవడానికి ఆహారం తింటున్నావో నీలో ఉన్న దేవుని ఆత్మ బలపరచబడాలనంటే నీకు దేవుని యొక్క వాక్యము కావాలి, దేవుని యొక్క వర్తమానం కావాలని, దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉండాలను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన మోకాళ్ళు ఊని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలో బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా నీ అంతరంగ పురుషుడు బలపరచబడాలి. విశ్వాసము ద్వారా యేసు క్రీస్తు నీలో నివాసము చేయాలి. అందుకే వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట యేసు క్రీస్తుని గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి వింటే విశ్వాసం కలుగుతుంది? నీకు యేసు ప్రభుని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభు ఎందుకు ఈ విధంగా మన కోసం ప్రయాసపడుతున్నాడు అనంటే, మనము ఆయన ఇల్లులాగా మనం ఎలా జీవించాలంటే, మనము దేవుని యొక్క ఇల్లు వలె, ఒక ఇల్లు వలె మనం తయారు కావాలి దేవునికి. ఒక ఇల్లు యజమాని ఉంటాడు. అతడు ఏ రాత్రి అయినా ఏ పగలైనా తన ఇంట్లోకి వెళ్తాడు, నివాసము చేయగలుగుతాడు. ఆయన తన ఇంట్లో ఉండి తను ఏమైనా చేయగలుగుతాడు ఆయన. ఎందుకని అది తన ఇల్లు అయినది.
అదేవిధంగా ఈరోజు సంఘము కూడా దేవుని ఇల్లు అయినది. అదేవిధంగా మనము కూడా దేవునికి ఇల్లు అయినాము. ఆయన పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఆయన ఏ సమయంలోనైనా మనలోకి రావాలి, ఏ సందర్భంలోనైనా మనలోకి రావాలి, ఎప్పుడైనా మనలోకి రావాలైనా మనం ఆయనను ఆహ్వానించాలి. మనము మన ఆత్మలో ఆయన ఆత్మగా మారాలి, మన శరీరంలో ఆయన శరీరంగా మార్చబడాలి, మన రక్తంలో ఆయన రక్తం ప్రోక్షించబడాలి. ఎనీ టైం ఏ సమయంలో అయినా ఆయన మనలోకి వచ్చి నివాసము చేసే విధంగా ఈరోజు ఒక విశ్వాసక జీవితం ఉండాలి. ఈరోజు ఒక విశ్వాసక ఆలోచన విధానం ఉండాలి. మేము హల్లెలూయా హల్లెలూయా. 20వ వాక్యం చదువుకుంటే 3వ అధ్యాయంలో ఏపీసీ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలము మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనలో దేవుడు ఏం చేయాలి? మన లోపల క్రియ జరిగించాలి, మన ద్వారా ఆయన పని చేయాలి. ఆయన ఎవరో ఈ లోకంలో చూపించబడాలి మన ద్వారా. మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి, మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవునికి నువ్వు ఏమై ఉండాలి? నీవు ఆయన గృహమై ఆయన ఇల్లై ఉండాలను. నీలో దేవుడు నివాసం చేయాలి. ఆత్మ దేవుడు ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా నీలోకి వచ్చి ఆయన నివాసం చేయాలి. ఆ విధంగా నీ ఆత్మీయ జీవితం ఉండాలండి. నువ్వు కోరుకున్నప్పుడు ఆయన వచ్చుడుగా, లేదా నేను కోరుకున్నప్పుడు ఆయన వచ్చుడుగా, మనం ఒక ఇల్లుగా ఆయన ఇల్లుగా మనం మార్చబడాలి, ఆయన నివాసముగా మనం మార్చబడాలి. అలా చూడండి, ఇక్కడ కీర్తనలో 47వ అధ్యాయము 11వ లేఖనం చదవండి ఒకసారి. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనందం కలుగుతాడు దేవునికి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు కృప కొరకు కనిపెట్టు వారి యందు, హల్లెలూయా హల్లెలూయా, తన కృప కొరకు కనిపెట్టు వారి యందును దేవుని యందు భయభక్తులు గల వారి యందును దేవుడు ఆనందించేవాడైనాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అంటే చూడండి, ఒక ఇల్లు, నువ్వు ఒక ఇల్లుగా దేవుని ఇల్లుగా నువ్వు నిరూపించబడితే, దేవుని నివాసం చేసే స్థలముగా నీవు ఉంటే, దేవుని యొక్క మందిరముగా నీవు కనుక ఉండేది ఉంటే, ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నిన్ను చూసి ఆనందించాలి, నిన్ను చూసి ఆయన సంతోషించాలి. ఇప్పుడు సంతోషిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు, ఆయన ద్వారా నువ్వు ఒక కుటుంబంగా రూపించబడినప్పుడు. మేము హల్లెలూయా హల్లెలూయా. దేవుని ద్వారా నువ్వు ఒక కుటుంబముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఇల్లుగా నువ్వు నివాసము చేసినప్పుడు, దేవుని యొక్క మందిరముగా నీ హృదయం ఉన్నప్పుడు, అప్పుడు నిన్ను చూసి దేవుడు ఆనందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు నీవు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి దేవునికి ఉంది. నువ్వు అడిగే వాటికన్నిటికంటే, నువ్వు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు మహిమ కలుగునుగాక. ఎందుకు అనంటే నీవు ఒక కుటుంబమైన ఆయన కుటుంబంగానే ఉంటున్నావు, ఆయన మందిరముగానే ఉంటున్నావు. కాబట్టి అందుకు భయభక్తులు గల వారి యందును తన కృప కొరకు కనిపెట్టి వారి యందును యెహోవా ఆనందించు వాడైనాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆయన కృప కొరకు మనం కనిపెట్టాలి, ఆయన యందు భయము భక్తి గల మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పుడు నీ యందు దేవుడు ఆనందిస్తాడు. ఆయన మనం ఒక వ్యక్తిని పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూస్తే ఆయన ఎవరనగా దానియేలు. దానియేలుకు దేవుడు తన దూతైన గాబ్రియేలును పంపించాడు. గాబ్రియేలు పంపించి ఈ అంత్యకాలంలో జరగబోయే సంగతులను చూపించాడు. ఆయన చూపించక మాట ఏమంటాడంటే ఆయనను, దానియేలు నీవు బహు ప్రియుడవు. ఎవరికి ప్రియుడైనా? దేవునికి బహు ప్రియుడైనాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఒక బానిస దేశంలో ఒక బానిసగా ఉన్నాడు. ఆయన అనగా బానిసగా పట్టుబడ్డాడు ఆయన. కానీ అప్పుడు గాబ్రియేలు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు
ఆయన ఆ బబులోను దేశంలో ప్రధానమంత్రి అయినాడు, కూడా అయినాడు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా. ఆయన దినముకు సొలొమోను కట్టించిన దేవుని మందిరం వైపు కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేసేవాడు. అంత ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా దేవునందు భయము భక్తి కలిగి జీవించిన వ్యక్తి. ఆయన ఈ అంత్యకాలంలో ఏమైతే జరగబోతున్నాయో యేసు క్రీస్తు గురించి చూపించాడు, 7 ఏళ్ల శ్రమల గురించి చూపించాడు, ఈ కాలానికి వచ్చే ప్రవక్తను గురించి చూపించాడు, అంత్యకాలంలో ఉన్న వర్తమానం గురించి చూపించాడు, జరగబోయే సంగతులన్నీ చూపించాడు ఆయన. ఎందుకనగా దేవునికి ప్రియముగా జీవించాడు దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఇంకొక వ్యక్తిని మనం చూసుకుంటే ఆయన ఎవరనగా దావీదు రాజు అయినాడు. ఒక్క విషయంలో ఆయన తప్ప తక్కిన అన్ని విషయాల్లో దేవుని హృదయానుసారుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనేకమైన కీర్తనలు రాశాడు. ఆయన ప్రవక్త అయినాడు. ఆయన రాజు అయినాడు. ఆయన గొర్రెల కాపరి అయినాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కూడా దేవునికి చాలా ప్రియమైనవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవునికి ఇష్టంగా జీవిస్తారో, ఎవరైతే దేవునికి ప్రియముగా జీవిస్తారో వారిని ఒక కుటుంబంలో చేర్చుకుంటున్నాడు ఆయన. ఏ కుటుంబం అది? నా కుటుంబం కాదు, నీ కుటుంబం కాదు, ఈ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళ కుటుంబాలు కాదు. అది ఎవరి కుటుంబం అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? దేవుని కుటుంబము అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సో అక్కడ కానాను దేశమును కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వంశమునకు పంచించాడు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని కుటుంబమైన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుని కుటుంబమైన ఈరోజు అలాంటి వాళ్ళతోటి, ధర్మశాస్త్రం కలిగిన వ్యక్తులతోటి, ప్రవక్తలను కలిగిన వ్యక్తులతోటి, నీతిగల వాక్యం కలిగిన వ్యక్తులతోటి కేవలం విశ్వాసము ద్వారా, కేవలం నమ్మకము ద్వారా అన్యులమైన మనల్ని కూడా సమాన వారసత్వంలోకి తీసుకొచ్చాడు. ఎవరనగా యేసు క్రీస్తు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వారి మీద అందుకే అపోస్తలుడైన పౌలు, క్షమించాలి, అపోస్తలుడైన పేతురు ఒక మాట చూపిస్తాను నేను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 33వ లేఖనకెళ్ళి చదవండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 33వ లేఖనకెళ్ళి చదవండి. వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచిటనను, దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకును పంపిన వర్తమానమును మీరెరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు అపోస్తల కార్యంలో. జరిగిన సంఘటన ఏంటంటే మనందరూ తెలుసు. కొర్నేలియునకు భక్తిపరుడు ఉన్నాడు. ఇంచుమించు మధ్యాహ్నము 3 గంటల ప్రాంతంలో ఆయన ప్రార్థన చేసుకుంటుండే. ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. స్పష్టంగా కొర్నేలిని పిలిచాడు దేవుడు. ఆ కొర్నేలి తేటగా విన్నాడు. విని నీ ప్రార్థనలో, నీ ధర్మకార్యములో దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. యొప్పేకు మనుషులను పంపించి చర్మకారుడైన సీమోని ఇంట్లో సీమోనను మారు పేరు గల పేతురు ఉన్నాడు, ఆయనను పిలిపించుకో. ఆయన మాటల ద్వారా నువ్వు ఎలా విశ్వాసంలో జీవించాలో, నువ్వు ఎలా దేవునికి దగ్గరగా జీవించాలో, నువ్వు ఎలా దేవునికి సమీపస్తునిగా జీవించాలో, నువ్వు దేవునిలో ఎలా అంటుకట్టబడాలో ఆయన ద్వారా నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే సమయం అందు పేతురు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మేడ మీదకి ఎక్కి చర్మకారుడైన సీమోని ఇంట్లో మేడ మీదకి ఎక్కి ఆయన మోకరించి చేతులు పైకెత్తి పేతురు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేసే సమయంలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆకాశంలోకి వెళ్ళి 4 చెంగులు కలిగిన దుప్పటి వచ్చింది. ఆ దుప్పట్లో భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఉన్నాయి, ప్రాకు పురుగుల కాండి అన్నీ ఉన్నాయి. అప్పుడు ఒక స్వరం వినబడింది, పేతురు నీవు లేచి వాటిని చంపుకొని తినమన్నాడు. ప్రభా, అపవిత్రమైనది ఎన్నడూ నేను తినలేదన్నాడు. అట్లా 3 సార్లు జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
3 సార్లు జరిగిన తర్వాత ఆయన ప్రార్థన ముగించిన తర్వాత ఇది ఏమవుతుందో ఏ విధంగా అవుతుందో అని ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు పేతురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆలోచన చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఆ చర్మకాడ సీమోని ఇంటిలో ఈ యొక్క కొర్నేలు పంపిన దాసులున్నారు. అప్పుడు ఆ దేవుడు చెప్తాడు, వారు నీకోసం వచ్చారు, నువ్వు సందేహించగా నువ్వు వారితో కలిసి వెళ్ళు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనగా వీరేమో కొర్నేలేమో అన్యుడు, పేతురేమో ఇశ్రాయేలుడు. అన్యులకు ఇశ్రాయేలులకు సహవాసం లేదు. ఇశ్రాయేలు ప్రజలకు అన్యులకు సహవాసం లేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి పేతురు అన్నాడు, అపవిత్రమైనది ఏది కూడా నేను ఎన్నడూ తినలేదు ప్రభు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు పవిత్రపరిచిన వాటిని మనుషుడు అపవిత్రమైనగా ఎంచకూడదు అన్నాడు దేవుడు. వెంటనే అన్యులు వచ్చారు. ఒకవేళ దేవుడు కనుక చూపించకపోతే, దేవుడు కనుక మాట్లాడకపోతే పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే కొర్నేలు ఇటలీ రోమియుడు ఆయన, అన్యుడు ఆయన, శతాధిపతి ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు సమాధానపరిచాడు. ఇక్కడ చూడండి, అన్యుడైన కొర్నేలికి ఇశ్రాయేలుడైన పేతురును దేవుడు సమాధానపరిచి ఒక్క శరీరముగా తీసుకొస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. అప్పుడు పేతురు వచ్చాడు. కొర్నేలి పేతురును చూసినప్పుడు స్పష్టంగా నమస్కారం చేశాడు. కొర్నేలి ఆయన లేపాడాయనను, లేపి నన్ను ఎందుకు పిలిపించారనగా కొర్నేలి తన దర్శనమంతా చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు పేతురు లేచి, వెంటనే నిన్ను పిలిపించింది ప్రభు నీకు ఆజ్ఞాపించినవని వినటకే ఇక్కడ మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. ఎక్కడ కూడినారు వాళ్ళు? కొర్నేలి ఇంట్లో ఒక సంఘముగా కూడుకొని ఉన్నారు దేవుని ఎదుట. అందుకే యేసు ప్రభువును ఎక్కడైతే 2 లేక 3 నా నామాను కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఆయన. ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామం ఘనపరచబడును గాక. మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే నేను పిలిపించాం, పేతురు నువ్వు ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నావు ఆ విషయాలు మాతోటి మాట్లాడమన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు లోకానికి వచ్చాడో అప్పుడు ఇక నిజమైన దేవుడు కేవలం ఇశ్రాయేలుకే కాదు, ఆయన అన్నిలమైన మనకు కూడా ఆయన నిజమైన దేవుడు అయినాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళకు మాత్రమే రక్షకుడు కాదు, ఆయన మన అన్నిలమైన మనకు కూడా ఆయన రక్షకుడు అయినాడు. వాళ్ళకు మాత్రమే నీతి వాక్యం లేవు, ఈరోజు మనకు కూడా ఆ నీతి వాక్యం ఇవ్వబడింది. వాళ్ళకు మాత్రమే వాక్యం లేదు, ఈరోజు మనకు కూడా దేవుని యొక్క వాక్యం ఇవ్వబడింది. వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఈరోజు మన మీద కూడా పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి కూడా అపోస్తలులు ప్రవక్తలు ఉన్నారు, మనకు కూడా అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్లకు సమాధాన సువార్త ప్రకటించబడింది, ఈరోజు మనకు కూడా సమాధాన సువార్త ప్రకటించబడుతున్నది. వారు కూడా దేవుల్లో ఏకమవుతున్నారు. ఈరోజు అన్యులమైన మనం కూడా వర్తమానం ద్వారా ఆయనతో ఏకమవుతున్నాం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ పేతురు అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాదని నిజంగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి భయపడి? దేవునికి భయపడి ఎవరైతే నీతిగా బతుకుతారో వారిని ప్రతి జనములోకి పిలుస్తున్నాడు ఆయన. అందుకే అక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించు దేవుడు అయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరికి భయపడాలని? దేవునికి మనం భయపడాలి. మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి భయపడి ఎలా బతకాలంటే నీవు నీతిగా బతకాలి. నీతి అనగా దేవుని యొక్క వాక్యమైనది. మన నీతి కాదు, నా నీతి కాదు, నీ నీతి కాదు, ఏదో గొప్పవాని నీతి కాదు, ఒక ధనవంతుని నీతి కాదు, లేదా గొప్పగా చదువుకున్న వాని నీతి కాదు. ఈరోజు భూమి మీద ఒకే ఒక నీతి ఉంది. ఆ నీతి అనగా దేవుని యొక్క వాక్యమైనది. దేవుని వాక్యమే నీతి అయినది. నువ్వు ఒక దేవునికి భయపడే వ్యక్తివి అయితే నువ్వు వాక్యమును చూసుకొని నీ జీవితాన్ని కట్టుకోవాలన్న. వాక్యముతో నీ జీవితం పెనవేయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం కొర్నేలు కూడా చూస్తే దేవుని యందు ఆయన ఎవరట? తన కుటుంబముతో కలిసి దేవునందు భయభక్తులు గలవాడైన.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తన కుటుంబముతో కలిసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. హల్లెలూయా. వర్తమానం ఇజ్రాయేలుకు పంపించాడు ఆయన. కానీ ఈరోజు మనకు కూడా ప్రవక్త వర్తమానం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఆత్మచేత పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు. ఆయన ద్వారా మనకు వర్తమానం పంపబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్తమానం ఏం చేస్తుండగా నిన్నొక స్థానంలో పెడుతుంది. ఏ స్థానంలో పెడుతుంది? యేసు క్రీస్తు అనే కుటుంబములో నిన్నొక స్థానంలో పెడుతుంది. నిన్న యేసు క్రీస్తు అనే కుటుంబంలో నీకొక స్థానం ఇస్తాను, అనగా యేసు క్రీస్తు అనే శరీరంలో నీకొక స్థానం ఇస్తాను. ఈ కాల వర్తమానం. అందుకే నేను పుత్ర స్వీకారంలోకి వెళ్ళి తీసుకొని మాట్లాడుతున్నాను. నేను యెహోషువ ప్రవక్త కానాను దేశాన్ని, భూమిని పంచిచ్చాడు ఆయన. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అనగా మనకు యేసు క్రీస్తు యొక్క శరీరంలో మనకొక స్థానం ఇస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఆలోచించండి ఒకసారి. ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిని ఇస్తున్నాడు ఆయన. ఒకప్పుడు దేవుడు లేని వాళ్ళం మనం, వర్తమానం అంటే తెలియని వాళ్ళం మనం. సంఘము ద్వారా, ఈ కాల వర్తమానము ద్వారా దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రతి జనములో దేవునికి భయపడే వాళ్ళు కావాలి. ఈరోజు ఎవరు కావాలంటే దేవునికి, ఆయనకు భయపడి జీవించే వాళ్ళు కావాలి. ఆ ఇల్లంతలో నమ్మకమైన వాడు మోసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా మనకు ఒక మోసే ఉన్నాడు. ఆ మోసే ఎవరు కాదు, ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. ఈరోజు మనకు ఒక యెహోషువ ఉన్నాడు. ఆ యెహోషువ ఎవరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోసేనేమో ఐగుప్తులోకి నడిపించుకొచ్చాడు వాళ్ళని. కానీ కానాను బంధించింది యెహోషువ అయినాడు. ఈరోజు లోకంలోకి వెళ్ళి మనల్ని బయటికి తీసుకున్నాడు యేసు ప్రభు. కానీ యేసు క్రీస్తులో మనకు ఒక స్థానం ఎవరిస్తున్నాడుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా నేను ప్రవక్త చెప్పిన వర్తమానమైనది. మోషే ఏ విధంగా నమ్మకమైన దాసుడు అయినాడో దేవుని ఇల్లంతటిలో, ఈరోజు యేసు ప్రభు కూడా దేవుని ఇల్లైన మన మీద నమ్మకమైన వాడు అయినాడు. ఆయన నమ్మాడు దేవుడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పలేదండి? చెప్పిండా లేదా? బాప్తిసం తీసుకున్నాడు, ఒడ్డుకొచ్చాడు ఆయన. ఆకాశం తెరబడింది, పరిశుద్ధాత్మ పవనం వల్ల దిగి వచ్చింది. ఆకాశంలో ఒక స్వరం వినబడుతుంది. ఎవరికి? బాప్తిసం ఇచ్చే యోహానుకు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి. హల్లెలూయా. యేసు ప్రభునందు ఆయన ఆనందించాడు దేవుడు. అక్కడ లిటరల్గా కనిపిస్తున్నాడు యేసయ్య. పైకి వెళ్ళైనా మాట్లాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మాట వినమంటున్నాడు ఆయన? యేసు క్రీస్తు యొక్క మాట వినమన్నాడు ఆయన. ఇక్కడ దేవుడు కూడా మోషేను పంపించాడు ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశంలో ప్రజలకు ఏం చెప్పాడైనా? నా సేవకుడైనా మోషే మాట వినండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మోషే మాట వినండి మీరు అన్నాడు. మోషే మాట మీరు లోబడి జీవించమన్నాడు ఆయన. ఎందుకనగా మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు అయినాడు. ఏ పని అయితే అప్పగించాడు ఆయనకు, మోషేకు, ఆ పనిని నెరవేర్చాడు ఆయన. నమ్మకంగా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కొంతమంది మోషే మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఎవరు తెలుసా అండి? సంఖ్యాకాండం 16వ అధ్యాయం. దేవుడేమో మోషేను నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు అంటున్నాడు. లేవీకి మునిమనుమడును, కహాతుకు మనుమడును, ఇస్సహారు కుమారుడగు కోరాహు, రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అబిరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకున్నారు. నలుగురు, కోరావు, దాతాను, అబిరాములు, పేలేతు కుమారుడు ఓను, నలుగురు యోచించుకున్నారు. ఏమని ఆలోచన చేసుకుంటున్నారు వాళ్ళు? ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే,
యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారు అనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడెవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగూ చేయుడని ధూపార్తలను తీసుకురమ్మన్నాడు. ఆయన ధూపార్తలను తీసుకొచ్చారు. కోరావు, దాతాను, అబీయులు, ఓనును ఈ నలుగురు 200 మందిని, మంచి వ్యక్తులను 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచి, ఇక మీతో మాకు పని లేదు, అహరోను మోషేలారా మీతో మాకు పని లేదు. మీరు ఎలా పరిశుద్ధాత్మను పొందుకున్నారో మేము అలా పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మీ ప్రార్థన అయితే ఎలా అద్భుతాలు జరుగుతున్నాయో మేము ప్రార్థన అదే అద్భుతాలు జరుగుతున్నాయి. సంఘం మేము కూడా పరిశుద్ధులమే అని మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేశారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు కూడా ఎవరు? దేవుని ఇల్లంతటిలో సంఘమైన నమ్మకమైన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది మోషేను వ్యతిరేకించినట్టుగా ఈరోజు యేసు ప్రభువును వ్యతిరేకిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అన్ని జనులు యేసు ప్రభువును నమ్మటం లేదు. యేసు ప్రభుతో మాకేం సంబంధం? యేసు ప్రభు మా దేవుల్లో ఒక దేవుడు, మాకున్నట్టు దేవుడు యేసు ప్రభు కూడా ఒక దేవుడు అయింటాడు. ఆయనతో మాకు పని లేదని చాలామంది వ్యతిరేకిస్తున్నారు యేసయ్యను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో చాలా జనాంగం, అనేక దేశాలలో, అనేక ప్రజలలో యేసు ప్రభుతో మాకు అవసరం లేదని యేసు ప్రభును వ్యతిరేకిస్తున్నారు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే ఏం చేశాడు? సాగిలపై నమస్కారం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాతాను, కోరావు, అబీయులు, ఓనులు అట్లా మీరు అనకండి. ఆ 250 మందితో మీరు అలా ఆ విధంగా మాట్లాడకండి. తనవాడెవరో రేపు ఉదయం మన మధ్యలో దేవుడు చూపిస్తాడని మీ ధూపార్తులు పట్టుకరమ్మన్నారు. ధూపార్తులు పట్టుకొచ్చారు, అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు మోషే ధూపార్తి, అహరోను ధూపార్తిని దేవుడు ఆశీర్వదించడము ప్రారంభించాడు. హల్లెలూయా. అప్పుడు ఇక మోషే అంటున్నాడేమని ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఇక్కడ 16వ అధ్యాయము 22వ వాక్యం కెళ్ళి చదవండి. వారు సాగిలపడి శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకున్నాడు. అప్పటికి కూడా మోషే ఎట్లా ప్రార్థిస్తున్నాడు? కోరావు ఒక్కడు పాపం చేస్తే ఈ సమస్త సమాజమైన నీవు నీ కోపం కుమ్మరిస్తావా ప్రభా అంటే, ప్రవక్త ఇక్కడ అంటున్నాడు మోషేలో క్రీస్తు యొక్క ఆత్మ ఉందట. అక్కడ ఆయనను కొడతా ఉంటే కూడా ఏమంటున్నాడు? తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగ, వీరిని క్షమించు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ మోషే కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఒక్కడు పాపము చేస్తే ఈ సమస్త సమాజమైన మీ కోపము కుమ్మరిస్తావా ప్రభా అని దేవుని ఎడల సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎంత నమ్మకమైన వ్యక్తి మోషే దేవునందు, దేవుని ఇల్లు మీద. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసి ఏమంటున్నాడు ఆయన? చదవండి బ్రదర్. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, కోరావు, దాతాను, అబీరాము లేక నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజముతో చెప్పుము. ఇప్పుడు మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? కోరావు, దాతాను, అబీరాములు, ఓనును కూడా వాళ్ళ ఇంటి పక్కకున్న ఎవరైతే ఇంటి పక్కలు ఉంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కాల్ చేసి, ఆ గుడాలు కాల్ చేసి, ఇల్లు కాల్ చేసి బయటికి వెళ్ళిపోండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాములు యుద్ధకు వెళ్ళగా ఇశ్రాయేలుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అప్పుడు అతడు ఈ దుష్టుల గుడారముల యుద్ధం నుండి తొలగిపోవుడి. ఎవరట వాళ్ళు? దాతాను, కోరావు, అబీరాము, ఓనులు దుష్టులు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఇక్కడ గమనించండి, పాయింట్ ఏంటంటే వాళ్ళు దేవుని దేవునికి వ్యతిరేకంగా జీవించలేవారు. వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతలేరు. వారు దేవుని సేవకుడైన మోషేని వ్యతిరేకించారు. దేవుని ప్రధాన యాజకుడైన అహరోనును వ్యతిరేకించారు. వారు
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఈ దుష్టుల గుడారం ఎదురు నుండి తొలగిపోడి మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశించక ఉండినట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. వారి పాపంలో మీరు పాలిభాగస్తులు కాకున్నట్టుగా వారి వస్తువులు ఏది మీరు ముట్టకండి, మీరు వారి దగ్గరికి దూరం పోండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చూడండి, మోషే మీద అహరోను మీద తిరుగుబాటు చేస్తే వారు దుష్టులయ్యారు, వారు పాపులయ్యారు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. మోషే దేవుని సేవకుడు అయినాడు, దేవుని ప్రవక్త అయినాడు. మోషేలో ఎవరు నివాసం చేస్తున్నాడుగా? క్రీస్తు నివాసం చేస్తున్నాడు మోషే లోపల. కంప్లీట్ దేవుడు యేసు ప్రభే మోషేలో నివాసం చేశాడు ఆయన. అందుకే నా వంటి ప్రవక్తను మీ సోదరులకి వెళ్ళి మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు. ఆయన మాట వినండి, ఆయన మాట విననివాడు సమాజంలోకి వెళ్ళి కొట్టివేయబడును అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తన వంటి ప్రవక్త ఎవరైనారు? ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పిన ఏ ప్రవక్త లేడు పాత నిబంధన గ్రంథంలో. మళ్ళీ కొత్త నిబంధన గ్రంథంలో వచ్చేసరికి మళ్ళొక వ్యక్తి చెప్తున్నాడు, ఆయన అపోస్తలుడైన పౌలు అయినాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాలో నివాసము చేయుచున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి ప్రియ సోదరా, వారి పాపములో మీరు పాలివారు కావదనగా మోషేకు ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడితే, అహరోనుకు ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడితే, అపోస్తలుడైన పౌలుకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే, ఈ కాలంకి వచ్చిన ప్రవక్త వర్తమానం వ్యతిరేకంగా మాట్లాడితే, ఈ కాలంకి వచ్చిన ప్రవక్త వర్తమానానికి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు పాపివి, దోషివైతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమవుతున్నారు ప్రజలు? పాపం వస్తుంది, దోషం వస్తుంది వీరికి. కాబట్టి వారు కోరాను, దాతాను, అభిరాముల నివాసంలో నుండి ఇటు లేచిపోగా దాతాను, అభిరాములు వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. దాతాను, అభిరాము వాళ్ళ భార్యలు, వాళ్ళ పసిపిల్లలు వాళ్ళ గుడారముల వద్ద నిలబడ్డారు. అప్పుడు మోషే 28వ వాక్యం చదవండి, చదువుకుంటాను కిందికి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెనని, నా అంతటా నేను ఏమీ వాటిని చేయలేదని దీని వలన మీరు తెలుసుకుంటారు. చదవండి. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందినడలా సమస్త మనుషులకు కలుగున్నదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదని. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసినలా వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను అనెను. చదువు బ్రదర్. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల విరిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరావు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మృంగివేశను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేశను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. హల్లెలూయా. ఇది మామూలు భయమా? సో ఇప్పుడు మోషే ఆ విధంగా, ఈరోజు యేసు ప్రభు నమ్మని వాళ్ళ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించండి. 1 కోట్ల మంది యేసే నమ్మటం లేదు ఈరోజు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు నమ్ముతలేదు. ఎంత సువార్త చెప్పినా నమ్మటం లేదు, ఎంత వాక్యం చెప్పినా నమ్మటం లేదు, ఎన్ని సభలు పెట్టినా నమ్మటం లేదు, ఎన్ని కరపత్రాలు వంచినా నమ్మటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మటం లేదు. అంటే ఈ లోకం యొక్క పరిస్థితి ఏంటి?
ఎవరైతే యేసు ప్రభుని నమ్మరో, ఎవరైతే యేసు ప్రభుని విశ్వాసం ఉంచారో, ఎవరైతే దేవునందు నమ్మకం ఉంచారో, దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే పేతురు పాపియు నీతిమంతుడు రక్షించబడుటే దుర్లభం అయితే పాపియు అవిశ్వాసి ఎక్కడ ఉంటారు అన్నాడు ఆయన. నీతిమంతుడు రక్షించబడితే దుర్లభం, మరి పాపి అవిశ్వాసి ఎక్కడ ఉంటారు? ఇంక మహిమ కలుగును గాక. అందుకే ప్రవక్త జీవితంలో ఒక కారు షెడ్ ఎద్దకు ప్రవక్త వెళ్ళేవాడట, అక్కడికి సువార్తను ప్రకటించడానికి. కారు షెడ్ ఏదో వెళ్ళేవాడు, బైబిల్ పట్టుకొని వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అక్కడున్న వాళ్ళ సువార్తను చెప్పేవాడు. అపోస్తల కార్యంలోకి వెళ్ళి దేవుడు ఒకడు, యేసుక్రీస్తు నాలో బాప్తిస్మం చెప్పేవాడు ఆయన. అయితే కొన్ని రోజులు విన్న తర్వాత ఆ కారు యజమాని, ఆ కారు షెడ్ ఆ కారు మెకానిక్ షెడ్ యజమాని వచ్చి, బ్రదర్ బ్రానమ్, మీరు మా కారు షెడ్ ఎప్పుడైనా నిరభ్యంతరంగా రావచ్చు, మీరు ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళతోటి మీరు మాట్లాడవచ్చు, మీరు వాళ్ళకు సువార్త చెప్పవచ్చు, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయవచ్చు. కానీ ఒక్కటి మాత్రము మీరు ఇక్కడికి రావద్దు, ఒకటి తేవద్దు, ఒకటి మాత్రం మీరు చెప్పొద్దు అన్నట్టు. ఏంటిది బ్రదర్ అంటే, దేవుడు ఒక్కడు అని, యేసుక్రీస్తు నామములో బాప్తిజం అని, ఈ కాలానికి ఏలియా వర్తమానమని మీరు చెప్పొద్దు ఇక్కడ అన్నాడట. అప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, నేను ఇక్కడికి వచ్చిందే దేవుడు ఒకడని చెప్పడానికి, నేను ఇక్కడ వచ్చిందే లేఖనాలు తీసి యేసుక్రీస్తు నామములో బాప్తిజమని చూపించడానికి, నేను ఇక్కడికి వచ్చిందే ఏలియా ఆత్మధార వర్తమానం వస్తుంది ఈ లోకానికని చెప్పడానికే నేను వచ్చాను. నేను దాన్నే నువ్వు రావద్దు అని అంటే, నువ్వు యేసుక్రీస్తును తిరస్కరించినప్పుడు, దేవుడు ఒకడని తిరస్కరించినప్పుడు, ఈ కాల వర్తమానం తిరస్కరించినప్పుడు, ఇవి మూడు లేకుండా నేను ఇక్కడికి రాను నేను. ఎందుకంటే దేవుడు నన్ను అభిషేకించేది ఈ మూడు చెప్పడానికి, ఈ విషయాలు పిల్లలతో పంచుకోవడానికి, వాళ్ళ ఎద్దకు వచ్చి చెప్పడానికి దేవుడు నన్ను అభిషేకించాడు. కాబట్టి నన్ను రమ్మంటున్నావు, కానీ ఈ మూడు విషయాలు ఇక్కడ చెప్పొద్దు అంటున్నావు. కాబట్టి ఈ మూడు చెప్పొద్దు అని అంటే నీ షెడ్డుకు రానని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. కానీ ఏమైంది తెలుసా అండి, మీరు చదవండి, వర్తమాన పుస్తకాలు చదవండి. ఆ ట్రక్కు, ఆ కారు షెడ్, రిపేర్ షెడ్ యజమానిని కొన్ని దినముల తర్వాత ఒక ట్రక్కు గుద్దితే శరీరము రోడ్డు మీద అతుక్కపోయింది ఆయన శరీరం కంప్లీట్. అంటే ఈ యేసుక్రీస్తు నామంలో ఉన్న శక్తి, దేవుడు ఒక్కడే అనే దాని మాటలో ఉన్న శక్తి, ఏలియా వర్తమానంలో ఉన్న శక్తి ఎంతో గొప్పదో ఆలోచించండి. అందుకే అక్కడ ఏమంటారు పేతురు, దేవునికి భయపడువారు ప్రతి జనములోనూ ఉన్నారని దేవుడు ఎరిగాడు. నువ్వు మనుషులకు భయపడకున్నా పర్లేదు, దేవునికి నువ్వు భయపడాలను. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక కాంగ్రిగేషన్లో ప్రవక్త వర్తమానం చెప్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు ఆయన. ఒక సహోదరి వచ్చింది, స్లీవ్లెస్ బట్టలు వేసుకొని వచ్చింది. ఆమె వచ్చి ఆయన ఎదురుగా కూర్చొని వాక్యం వింటా ఉన్నది. ఆమె ఈయన వాక్యం చెప్పేవాడు ఆపి ఈయన కోటును తీసుకొని వెళ్ళి ఆమె ఈయన కప్పి, సహోదరి నేను వాక్యం చెప్పేంత వరకు ఈ కోటు ధరించుకోను అని చెప్తే, ఆమె ఏం చేశానంటే లేచి ఆ కోటును అక్కడ పడేసి, నీవు చెప్పే ఈ వాక్యమును నా పశువుల దొడ్డులున్న పశువు కూడా విననీయను అన్నది ఆమె. దేవునికి స్తోత్రం హల్లెలూయా అని లేచి వెళ్ళిపోయింది ప్రవక్తను దూషించుకుంటూ. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని దినములైన తర్వాత ఆమె మరణ పడకలో అస్థి పంజరం వల్లే అయిపోయింది. ఆమె తన తప్పును తెలుసుకొని ప్రవక్త యొద్దకు వర్తమానం పంపిస్తుంది, దైవజనుడా నన్ను క్షమించు, నన్ను ఆ రోజు నిన్ను దూషించాను, నేను నీ వర్తమానం దూషించాను, నన్ను క్షమించుమని తన భర్తను పంపించి అతను వస్తే నేను అతనితో క్షమాపణ అడిగి అతనితో ప్రార్థన చేయించుకుంటా అని అన్నది ఆమె. అప్పుడు దేవుడు అన్నాడు ప్రవక్తతోటి, నువ్వు వెళ్ళు అక్కడికి, కానీ ఆమె కోసం నువ్వు ప్రార్థన చేయొద్దు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చేయొద్దు అన్నాడు ఆయన? ప్రవక్త ప్రార్థన చేస్తే బతుకుతుంది ఆమె. దేవునికి మహిమ హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ప్రభా అని అన్నప్పుడు పరిశుద్ధం గుర్తు చేశాడు ఆయనతోటి ఉన్న దూత, ఫలాని సమయంలో ఫలాని దినమందు ఫలాని సభలోను వాక్యం చెప్తుంటే ఆమె స్లీవ్లెస్ బట్టలు వేసుకొని వచ్చి నీ ముందు కూర్చుంటే నువ్వు వెళ్ళి ఆమెకి నీ కోట్ ఇచ్చి, ఈ కోటు ధరించుకో సోదరి, నేను వాక్యం చెప్పి అయిపోయేంత వరకు అన్నట్టు నీ కోటును కింద పడేసి
నా ఇంట్లో ఉన్న పశువులు కూడా నీ వాక్యం వినొద్దని నిన్ను అవమానపరిచి వెళ్ళిపోయింది. నిన్ను కాదు ఆమె అవమానపరిచింది, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆమె క్షమించబడదు, ఆమె పాపాలను దేవుడు క్షమించడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మేము అందుకే మోషే ఏమంటున్నాడు, ఈ సేవ చేసేది నా అంతటా నేనే కాదు, ఈ మాటలు మాట్లాడి నా అంతటా నేనే కాదు, దేవుడైతే నన్ను పంపించాడో, పితరుల దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన పంపిస్తే ఆయన మాట్లాడమంటేనే నేను మాట్లాడుతున్నా, ఆయన చెప్పమంటే నేను చేస్తున్నా, ఆయన క్రియలు చేయమంటే నేను ఈ క్రియలు చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసు ప్రభువు అదే ఏమని, నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు, తండ్రి నాయందుండి మాటలు మాట్లాడుతున్నాడు, నేను చేయు క్రియలు నావి కావు, తండ్రి నాయందుండి క్రియలు చేయుచున్నాడు. ఆయన తండ్రి ఏమైతే చేయమంటాడో అదే నేను చేస్తాను తప్ప నా అంతటా నేను ఏమీ చేయనన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మోషే చెప్పే మాట అదే ఉన్నది, ఇక్కడ యేసయ్య చెప్పే మాట అదే ఉన్నది, ఇక్కడ ప్రవక్త పేదలు జ్ఞానం చెప్పే మాట కూడా అదే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలో లోపల? భయం ఉండాలి. దేవుడు అంటే దేవునికి భయపడి నీతిగా బ్రతికే ప్రతి జనాంగంలోకి వెళ్ళి దేవుడు తన కుటుంబస్తులను తీసుకుంటుండ. ఆయన సోదరి కనీసం గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అని కూడా చెప్పలేదట. ఆయన చూశాడు, పరామర్శించాడు, వచ్చేసాడు. ఆయన కొన్ని దినముల తర్వాత ఆమె చనిపోయింది. ఆమె అంటే చూడండి ఈ వర్తమానంలో ఎంతటి శక్తి ఉంది. ఒక కుటుంబం ఎట్లానో నేను ఎలా ఎక్కడ తీసుకుంటాడు ఆయన? ఆయన కుటుంబంలో తీసుకుంటాడు ఆయన. ఎవరి కుటుంబం అంటే అది? పరిశుద్ధుని కుటుంబం. ఇప్పుడు ఆ పరిశుద్ధుడు ఎవరైనారు? ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. నువ్వు ఒక సంఘంగా నువ్వు వస్తున్నావు అనంటే, నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నావు అనంటే నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నువ్వు దేవుని కుటుంబంలోకి వస్తున్నావు. నువ్వు దేవునికి మహిమ. హల్లెలూయా, దేవునికి ఘనత కలుగును గాక. ఈరోజు విశ్వాసంలోకి ఏం కావాలనగా, నువ్వు ఎక్కడికి నిన్ను పిలుస్తాడో గుర్తుంచుకోవాలన్న. పరిశుద్ధుని ఇంటిలోకి నిన్ను పిలుస్తాడు ఆయన. పరిశుద్ధుడు దేవాతి దేవుడైన యేసయ్య అయినాడు. హల్లెలూయా, యేసయ్యని పరిశుద్ధుడు అయినాడు, యేసయ్య నా పరిశుద్ధుడు అయినాడు. ఒక వారం మొత్తం, ఒక వారం రామానం, అది కాదు కదా. అలా అయితే నువ్వు దేవుని ఇంట్లో ఎలా ఉంటావు? దేవుని మందిరంలో ఎలా ఉంటావు? ప్రతి ఇంటికి కట్టు బాట్లు అన్నట్టు ఉంటాయి, అవునా కదా? ఉంటాయా? ఉండయా? ప్రతి ఇంటికి ఉంటాయి, ప్రతి గ్రామానికి ఉంటాయి, ప్రతి జిల్లాకు ఉంటాయి, ప్రతి రాష్ట్రానికి ఉంటాయి, ప్రతి దేశానికి ఉంటాయి, ప్రతి ప్రదేశానికి ఉంటాయి. ఈరోజు సంఘం కూడా దేవుని ఇల్లు అయినది. సంఘం ఎవరైనారండి? దేవుని ఇల్లు అయినా. నువ్వు దేవుని ఇంటిలోకి వస్తున్నాను, పరిశుద్ధునితో సహవాసం దేనికి వస్తున్నాను, నీతిమంతునితో సహవాసం దేనికి వస్తున్నాను, పరిశుద్ధుని యొక్క ఇంటిలో ఒక వ్యక్తిగా నువ్వు జీవించడానికి వస్తున్నాను. నీలో ఏముండాలి? మొదట దేవుని భయం ఉండాలి నీ లోపల. రెండవది నీతిగా బతికే జీవితం ఉండాలి నీకు. అప్పుడు ఆయన ఇంటిలో నీ ఒక వ్యక్తిగా నీవు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు, ఆ మంచివాడు, ఆ దేవుని ఇల్లంతలో నమ్మకమైన వాడు కుమారుడు ఎవరనగా ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. ఈ కొద్ది మాటలు ప్రభు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. జీవం గల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. దయగల మా తండ్రి నీకు స్తోత్రం. కృపాసత్య సంపూర్ణమైన మా యేసు క్రీస్తు ప్రభా, నీ ఘన నామాన్ని బట్టి తండ్రి నీకు ఎల్లైన వందనాలు నాయన, నీకు ఎల్లైన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన. విత్తబడిన వాక్యం నీది ప్రభా, 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేయమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. ప్రభా, మరి ప్రతి జనాంగంలోనూ దేవునికి భయపడి నీతిగా బతికే వారిని ప్రభా నీ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ప్రభా నీ ఇంటిలో ప్రభా దేవుని ఇంటిలో మమ్మల్ని ఒక సభ్యులుగా నువ్వు పిలుస్తున్నావు నాయన. నీ మందిరానికి వస్తున్నామంటే ప్రభా, నీ యొక్క సంఘానికి వస్తున్నామంటే నాయన, నీ ఇంటిలోకి వస్తున్నాం ప్రభా. మేము పరిశుద్ధుని యొక్క ఇంటిలోకి మమ్మల్ని పిలుస్తున్నావు నాయన. నీ వందనాలు తండ్రి. తండ్రి, ఈ యొక్క మోసేని ఏ విధంగా వ్యతిరేకించారో ఈ లోకంలో చాలామంది ప్రభా, మేము కరపత్రాలు పంచుతాండే ప్రభా, వర్తమాన సువార్త చెప్తాండే ప్రభా, చాలామంది నేను వ్యతిరేకిస్తున్నారు నాయన. వారికి మారు మనసును దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు నాయన మేము కృపాయుగంలో మేము ఉన్నాము నాయన. వారికి పశ్చాత్తాపం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి మనోనేత్రాలు తెరవని మేము ప్రార్థిస్తున్నాం నాయన. నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకొని ప్రభా నీ పాదాల కిందకి వచ్చే కృపను వారికి దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా.
నాయన నీ యందు భయము కలిగి నీతి కలిగి జీవించడానికి దేవా మీరు మాకు సహాయం ఇచ్చండి నాయన. ఈ వాక్యం నేను 30 వరదంతలు 100 ఫలింపచేయమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. కోరావు దాతాను అభియులు ఓనుల వలె కాకుండా ప్రభా నమ్మకమైన బిడ్డల వలె, నమ్మకమైన విశ్వాసుల వలె, నమ్మకమైన సంఘం వలె నమ్మకంగా జీవించడానికి మీరు సహాయం చేయండి తండ్రి. నీ కొందనములు చెల్లించుకుంటున్నాం. ఇష్టం ఉన్నప్పుడు చూడు, ఇష్టం ఉన్నప్పుడు రాకపోవడం అంటే ప్రభా ఇది ఇక దేవుని మందిరాన్ని అఘోరపరచడం, దేవుని సన్నిధిని అఘోరపరచడం నాయన. ఆ యొక్క దురాత్మను, ఆ పాపమును ప్రభా ప్రజలకు మీరు తీసేయమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఆ దయ్యంను తీసేయమని మేము ప్రార్థిస్తున్నాము నాయన. జీవాధిపతి అయిన మా పరమ తండ్రి, నీ ఘననామాన్ని బట్టి ప్రభా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మీరు ఎవరైతే యొక్క వర్తమానం వింటున్నారో, ఈ సత్యాన్ని వింటున్నారో వారి మనోనేత్రాలు తెరండి, హృదయనేత్రాలు తెరవండి. వారిని ప్రభా సత్యంలోకి నడిపించండి. యూట్యూబ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా ప్రభా మీరు ఆస్వాదించండి. వారికి అనారోగ్యంతో ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్య బలం దయచండి. తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి ప్రభా మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.